Hi and hello everyone, welcome to Sri Vidyavadi Education channel. Today we are going to discuss loop control statement. పైథాన్లో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. అందులో బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఏంటి ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. లూప్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నే లూప్ అని అంటాం. నా కంట్రోల్ స్టేట్మెంట్లో మనకి ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ వైల్ ఫర్ అనేది కూడా చూసాం. నా బ్రేక్ కంటిన్యూ అనేది చూద్దాం. బ్రేక్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ ద ప్రోగ్రామ్ ఎగ్జిస్ట్ ఏ లూప్ ఎర్లీ. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము, కండిషన్ అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. వైల్ కండిషన్ ఏ అని తీసుకున్నాము, అందులో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఒక లూప్లో ఇంకో లూప్ పెట్టాం, అంటే ఒక బ్రేక్ అనేది పెట్టాం. బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ లూప్లో నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే రిపీట్ అవ్వదు. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీట్ అవ్వదు. మనం జనరల్గా వైల్ అనేది ఎక్కడ యూజ్ చేసాము? ట్రూ అయ్యే వరకు లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు వైల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అదే ఫర్ కండిషన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ యూసేజ్గా ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతేనే బ్రేక్ అవ్వాలని ఇప్పుడు పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని తీసుకున్నాను. ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 బ్రేక్ అండ్ ప్రింట్ ఐ ఎండ్ అని తీసుకున్నాం. నా రేంజ్ 10 అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 9 వరకు వస్తుంది. రేంజ్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు వస్తుంది. ఇప్పుడు ఇది ఏమొస్తుంది? ఐ. ఓకే, ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కదా, అంటే ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఐ ఈక్వల్ టు 2, కానీ ఇక్కడ ఏమొచ్చింది? ఐ ఈక్వల్ టు 0, కాబట్టి మనకి కండిషన్ అనేది ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ బ్రేక్ అవగానే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏముంది? మనకి అవుట్పుట్ అనేది 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 1 అనేది ఉంటుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1. నవ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఫాల్సే. నవ్ నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. నవ్ నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అనే దగ్గర ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. దెన్ డైరెక్ట్లీ ఇట్ విల్ బి గో టు ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 1 ఎండ్. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైందా బ్రేక్ అనేది ఎలా యూజ్ చేస్తామో? ఓకే, నవ్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 వైల్ ఐ లెస్ దాన్ 10 ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 బ్రేక్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇది ఇనిషియలైజేషన్. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజేషన్ తీసుకున్నాము. నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటున్నాము. ఐ లెస్ దాన్ 10 అనేది వైల్ కండిషన్తో చెక్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ అప్డేషన్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనేది అప్డేషన్ స్టేట్మెంట్. నవ్ మనకి ఇప్పుడు కండిషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 లెస్ దాన్ 10 ఇట్స్ విల్ బి ఫాల్స్. నవ్ ఐ లెస్ దాన్ 10 కాబట్టి 0 లెస్ దాన్ 10 ఇట్ విల్ బి ఫాల్స్. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 1 అనేది వస్తుంది. మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది. మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు 2, అంటే 2 ఈక్వల్ టు 2. నెక్స్ట్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ స్టెప్ ఎండ్ అనేది వస్తుంది. ఓకే, ఐ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. వైల్ ఐ లెస్ దాన్ 10 బ్రేక్ ప్రింట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అండ్ ఎండ్. కండిషన్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి దెన్ అవుట్పుట్ అనేది మనకి
అవుట్పుట్ అనేది మనకి ఎండ్ అని వస్తుంది, ఎండ్ అని వచ్చింది. నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు ఓన్లీ మీకు థియరీ పార్ట్ అంటే ఎగ్జాంపుల్ విత్ ఓన్లీ థియరీ పార్ట్ చెప్తున్నాను. ప్రాక్టికల్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మనం కోడ్ ఎడిట్ చేసి రన్ చేసి కూడా చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Now next example. For I in range 10, print I, break, print end. Now output దీనికి ఏమొస్తుంది గెస్ చేయండి. సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకు సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది? బికాస్ ఆఫ్ మనకు ఓన్లీ ఫర్ లూప్ వైల్ లూప్కి మాత్రమే ఈ బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. బ్రేక్ అనేది ఫర్ లూప్కి వైల్ లూప్కి మాత్రమే యూజ్ అవుతుంది. అందుకే మనం దీన్ని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అని కూడా అన్నాం. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది సింటాక్స్ ఎర్రర్ బ్రేక్ అవుట్ సైడ్ లూప్ అని వచ్చింది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.